భగవద్గీత సెకండ్ చాప్టర్ సాంఖ్య యోగము. ఇక్కడ 10th అండ్ 11th శ్లోకాస్. సంజయుడు అర్జునుడు చెప్పిన దానికి సమాధానంగా అక్కడ ఏం జరుగుతున్నాయని కూడా ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ అర్జునుడు తన బాధనంతా కూడా చెప్పిన తర్వాత మౌనంగా ఉండిపోయాడు. శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడు, ఏం చేశాడో అవంతా కూడా చెప్తున్నాడు సంజయుడు. ఇది సంజయుడు చెప్తున్నాయి కాబట్టి. 10th శ్లోక. తమువాచ హృషీకేశః ప్రాహ సన్నిహ భారత సేనయోర్భయోర్मध्ये విషీదంతమిదం వచః. తమువాచ. తమువాచ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఎలా చెప్పాడు, ఇవన్నీ చెప్పిన తర్వాత చెప్పటానికి సిద్ధపడుతున్నప్పుడు ఎట్లా చెప్తాడు అన్నది ఇక్కడ దాన్ని కూడా వర్ణిస్తున్నారు. అంటే కొన్ని ఒకళ్ళు చెప్పేటప్పుడు మనం చెప్పిన దాన్ని తీసిపుచ్చినట్టు, మనం చెప్పేదాని మీద నవ్వులాడుతున్నట్టు, మనమేమో మనకి ఉన్న బాధను కానీ లేకపోతే ఆనందాన్ని కానీ పంచుకుందాం అన్నట్టుగా ఇతరులకి చెప్తూ ఉంటాము. అయితే అవతల వాళ్ళు ఎలా స్వీకరిస్తాను అన్నది మన వాళ్ళని గుడ్డిగా నమ్ముండొచ్చు, మన నమ్మకాన్ని నిలబెట్టేలాగా అవతల మనిషి ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. కానీ అర్జునుడు ఎవరికి చెప్పాడు? కృష్ణ పరమాత్మకి చెప్పాడు. అక్కడ పరమాత్మకి విన్నవించుకుంటున్నాడు. మనం ఎవరినన్నా ఆశ్రయిస్తే మనకు వచ్చేదానిలో ఏమన్నా మార్పులు చేర్పులు అనుకున్న దానికి అనుకున్నంత రాకపోవచ్చు. కానీ నువ్వు ఆశ్రయించింది పరమాత్మనే అయినప్పుడు విన్నవించుకునేది పరమాత్మనే, పరమాత్మ మీదే నమ్మకంతో నువ్వు ఉన్నప్పుడు నువ్వు అడిగింది కొద్దిగా అవుతుంది, కానీ నీకు ఇచ్చేది అనంతంగా ఇస్తాడు పరమాత్మ. అందుకని ఇట్లా మాట్లాడటానికి ముందుగా మళ్ళీ హృషీకేశః, మళ్ళీ శ్రీకృష్ణుడు ఇక్కడ హృషీకేశ అని సంబోధిస్తున్నాడు. ఎందుకు అంటే ఆంతర్యామి అయిన శ్రీకృష్ణుడు అంటే అన్నీ తెలిసినవాడు. నేను మాట్లాడక ముందు నాలో వచ్చే భావనలు తెలుసు, పైకి ఒకటి మాట్లాడుతున్నా లోపల ఏం మదన పడుతున్నానో కూడా ఎక్స్రే తీసినట్టుగా ఉంటుంది పరమాత్మ ముందు. మనం ఏమనుకుంటా, పూజ గదిలో కూర్చున్న కాసేపు ఏదో కొన్ని శ్లోకాలు చదివేశాను, పూజ చేసేసాను, అయిపోయింది నా పని అని బయటకు వచ్చాక మళ్ళీ యథాలాపంగా మళ్ళీ మన ఇంద్రియాలు మాయా మోహాలు అన్నట్టుగానే వీటి మాయలోనే ఉంటూ ఉంటాము. భ్రమలకి లోనైపోయి ఏదో కావాలన్న కోరిక, దాని కొద్దీ ఎవరి మీద ద్వేషం, ఎవరి మీద ఇష్టం, ఇన్ని రకాలుగా మనం ఉంటుంటాం. కానీ పూజా మందిరంలో కాసేపే, మళ్ళీ బయట వచ్చాక మళ్ళీ మామూలే. కానీ ఇక్కడ ఆంతర్యామిగా ఉన్నవాడు నా గురించే కాదు, నా పూర్వ జన్మ తెలుసు, నా వచ్చే జన్మ గురించి తెలుసు, నేను మరుక్షణంలో ఏం చేస్తాను, ఎటువంటి ఆలోచనలు నాలో ప్రబలంగా ఎక్కువగా వస్తూ ఉంటాయి, నేను ఎటువంటి ఆవేదనకి లోనవుతానో, ఎలా ఉన్నప్పుడు ఎలా మాట్లాడతాను, దానికి తగ్గట్టుగా మళ్ళీ అలాగే ఆచరిస్తానా లేదా అన్నది కూడా తెలుసు. ఇవి చేసేస్తానండి అని మాట ఇచ్చేస్తాం మనం, కానీ నిజంగా చేస్తామంటే అందులో హాఫ్ కూడా చెయ్యం మనం. మాట మాత్రం అసలు నిజంగా అంతకు మించి చేసేస్తా అన్నట్టు చెప్తాం. ఇవన్నీ తెలిసినవాడు పరమాత్మ. అందుకే ఆంతర్యామిగా ఉన్న కృష్ణ భగవాన్ని మళ్ళీ హృషీకేశ అని సంబోధిస్తున్నాడు. ఇంద్రియాల్లో వచ్చే మదన వల్లే మనలో ఈ వికారాలు మొదలవుతూ ఉంటాయి. ఇంద్రియాలు ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటున్నామో ఈ వికారాలు మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటాయి. కంట్రోల్ చేసి కూడా అమ్మ రిలాక్స్ అయ్యాను అని అనుకుని ఎప్పుడైతే మళ్ళీ వదిలేస్తావో, పగ్గాలు వదిలేసిన గుర్రాల్లాగా మళ్ళీ అవి అడ్డదిడ్డంగా వెళ్ళిపోతాయి. గుర్రానికి నువ్వు ఆ పగ్గం వేసి పట్టుకుంటేనే అది ఒక దగ్గరగా నీవు వెళ్లాల్సిన డైరెక్షన్లో అది నిన్ను తీసుకెళ్తుంది. వదిలేస్తే అది ఇష్టం వచ్చినట్టు దానికి గడ్డి ఎక్కడ దొరుకుతుందో, దాని దాహం వేస్తే నీళ్ళ దగ్గరకో ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని ఇక్కడ ఆయన్ని హృషికేశాన్ని మళ్ళీ సంబోధించటం. పైగా ప్రహస్సన్నివ అంటే మందహాసంతో, మందహాసం అంటే హాసము అంటే నవ్వు, పైగా మందహాసం. మనం ఏదన్నా పరమాత్మ మూర్తి చూసుకుంటే నిజంగా పరమాత్మను ఫోటో తీసి పెట్టినవి కావు ఇవన్నీ కూడా, కానీ భగవంతుడి ప్రేరణ కొద్దీ వాళ్ళలో వచ్చిన ఆ మదనం కొద్దీ ఉద్భవించిన చిత్రాలే అవన్నీ కూడా. ఒకదానికి రాముడే అంటాం కానీ ఒక్కొక్క ఫోటోలో ఒక్కొక్కలాగా ఉంటాయి. కానీ ఎక్కడ చూసినా సరే, ఏ మూర్తిని చూసినా సరే, శివుణ్ణి తీసుకోండి, బాబాని తీసుకోండి, ఏమైనా సరే చిరుమందహాసం, లలితాంబికను తీసుకున్నా సరే, దుర్గాదేవిని ఎవరిని తీసుకున్నా సరే, భగవత్ స్వరూపాలని చిరుమందహాసము అంటే ఆ పెదవుల మీద నవ్వు ఉంటుంది కానీ పళ్ళు కనపడవు. ఆ మందహాసం అనేది కళ్ళల్లో ఆ పెదవుల మీద ఉట్టి పడుతూ ఉంటుంది. చూడంగానే మనకు కూడా అసలు నిజంగా అంత భక్తిభావంతో మనం చూడగలిగితే ఎంత బాధ ఉన్నా సంతోషం ఉన్నా సరే
ఆ పరమాత్మను ఒక్కసారిగా అలా మనం నీట్‌గా ఫోకస్డ్‌గా కాన్సంట్రేట్ చేసి దాన్ని చూస్తూ ఉంటే, ఆ చిరునవ్వు చూసి నాకు అభయహస్తాన్ని పరమాత్మ ఇస్తున్నట్టుగా నాకు ఏ బాధ ఉన్నా సరే నేను మర్చిపోవచ్చు. నా పరమాత్మ చూసుకుంటాడు. చిన్నపిల్లలకి ఎలా అయితే అమ్మ పక్కకి రాంగానే మా అమ్మ ఉంది అని ఎలా అయితే తల్లిదండ్రులు ఎవరైనా సరే, అమ్మ అంటే ఇక్కడ నాన్న చూసుకోవడానికి కాదు. ఎవరైనా సరే అలా రాంగానే వీళ్ళకొక ఆనందం వస్తది. నాకు వీళ్ళున్నారు. నాకెందుకు భయం అని. అలాగే మనకు కూడా ఇక్కడ ఆ చిరు మందహాసము, ఆ మందహాసంతో భారత, మళ్ళీ ఇక్కడ భారత అంటే ఓ ధృతరాష్ట్రుడా అంటే ఇక్కడ భారత అన్నది ఎట్లా అంటే జనకుడా అని కూడా అంటారు. జనకుడు అంటే జనక మహారాజనే కాదు, భూమిని పరిపాలించేవాడు, జనాలకి అండగా ఉన్నవాడు, వాళ్ళని జనకుడు అని, భరతుడు అంటే భూమిని పరిపాలించేవాళ్ళు. ఇక్కడ రాజుగా ఉన్నవాడు ఎవడు? ధృతరాష్ట్రుడు. అందుకని ఆయనకి చెప్తున్నాడు కాబట్టి సంజయుడు ఇలాగా చిరుమందహాసంతో అర్జున్ని చూస్తున్నాడు కృష్ణ పరమాత్మ అని చెప్తున్నాడు. సేనయోర్భయోర్ మధ్యే అంటే ఏ సేనలకి, రెండు సేనలకి కూడా మధ్యలో రథాన్ని నిలబెట్టు యుద్ధానికి చెయ్యవలసి ఇక్కడ వచ్చిన ధృతరాష్ట్రుడి పక్షాన ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూస్తాను అని చాలా ధీమాగా అడిగాడు స్టార్టింగ్లో, ఫస్ట్ చాప్టర్లో. ఆ ధీమా ఇప్పుడు ఏమైంది? అది మొత్తం జారిపోయింది. ఆ ఉత్సాహం పోయింది. అది కొన్ని డైలాగులు చెప్తారు మూవీలో చెప్తారు, కొన్ని చూడంగానే ఆ ఉత్సాహం అన్నీ కూడా నీరు గారిపోయినాయి అన్నట్టుగా అయిపోయాడు. ఇప్పుడు డీలా పడిపోయాడు అర్జునుడు. అందుకుని నవ్వుతున్నాడు కృష్ణ పరమాత్మ. ఏమని? అంత ధీమాగా రెండు సేనల మధ్య నిలబెట్టు, నేను చూసేస్తానన్నావు, చూసి నువ్వు ఎటువంటి భావనలు పొందుతున్నావు, ఎటువంటి బాధకి గురైపోయావు, చూడనంత వరకు ఒకటి, చూస్తే ఒకటి. కొంతమందిని చూస్తూ ఉంటే నాకు వాడంటే చాలా కోపం అండి. ఏదన్నా చేసేస్తానండి, ఇట్లా చేశాడండి, అట్లా చేశాడండి అంట. కానీ వాళ్ళ మన ముందుకు వచ్చేసరికి వాళ్ళని చూస్తూ మనం కూడా సైలెంట్గా ఉండిపోతుంది. ఏం మాట్లాడం మనం. ఇన్నన్నావు కదరా అంటే ఆగరా ఇప్పుడేం మాట్లాడక తర్వాత ఎలా చూసుకుందాం అంటాం. అలాగే అంత సేనలో చూసేసరికి ఇవన్నీ అవుతాయని కూడా తెలుసు కృష్ణ పరమాత్మ. ఈ శ్లోకాన్ని ఎందుకు ఇంతలాగా చెప్తున్నాడంటే, దీని తర్వాత అసలైన భగవద్బోధ అంటే జ్ఞానబోధ అన్నది కృష్ణుడు మొదలు పెడతాడు. ఇప్పుడు దాకా తిన బాధను చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడ ఎవరున్నారు, ఎటువంటి వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ వచ్చాయి. అందుకే దీన్ని మళ్ళీ తిరిగేసి చెప్తున్నాడు. సేనయోర్ భయోర్ మధ్య రథాన్ని తీసుకెళ్ళాపు, నేను చూస్తాను, ఎక్కడి నుంచి అయితే నాకు అందరు కనిపిస్తారో, మనవాళ్ళు ఆళ్ళవాళ్ళు అందరినీ చూస్తాను అన్నవాడు ఇప్పుడు అక్కడే ఉన్నాడు. ప్లేస్ ఏం మారలేదు. కానీ ఎంత ఉత్సాహంతో మాట్లాడాడో, తీసుకెళ్ళాక అక్కడ నిలబెట్టాక ఆ ఉత్సాహం అంతా కూడా నీరు కారిపోయింది. అందుకే విషీదంతమిధం, శోకంలో పరితపిస్తున్నాడు. ఆ ధైర్యం అన్నీ పోయినాయి. యుద్ధం చెయ్యటం ఏంటి, నేనేంటి, ఇటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. అందుకుని విషాదంలోకి వెళ్ళిపోయాడు. వచహ అంటే చూడకముందు ఏదైతే పౌరుషంగా మాట్లాడి యుద్ధం చేసేద్దాం అనుకున్నాడో ఇప్పుడు మళ్ళీ చాలా దీనమైన మాటలు మాట్లాడుతున్నాడు అర్జునుడు. అందుకుని అటువంటి అర్జునుడిని చూసి చిరునవ్వు నవ్వుతున్నాడు కృష్ణుడు అని చెప్పాడు సంజయుడు. ఈ శ్లోకానికి యాజ్ ఇట్ ఈస్ ఆ శ్లోకాన్ని బట్టి మీనింగ్ తీసుకుంటే, తమువాచ హృషీకేశః ప్రహసన్నివా భారత సేనయోర్భయోర్మధ్యే విషీదంతమిధం వచః. ఓ ధృతరాష్ట్ర, రెండు సేనల మధ్యలో శోకంలో నిండిపోయిన అర్జున్ని చూసి శ్రీకృష్ణుడు మందహాసంతో మళ్ళీ ఇట్లా మాట్లాడతాడు అని. అయితే 11th శ్లోక మందహాసంతో ఇప్పుడు కృష్ణుడు మాట్లాడుతున్నాడు. శ్రీ భగవాన్ ఉవాచ అశోచ్యానన్ వచోచస్త్వం ప్రజ్ఞావాదంశ్చ భాషసే గతాసూశ్చ నానుశోచంతి పండితాః. అంటే చాలా క్లియర్గా, అంటే కొంతమంది మొక్కేది అంటే ఇలా స్ట్రైట్గా చూపిస్తారు, కొంతమంది తిప్పి చూపిస్తారు. పరమాత్మ మాట్లాడేటప్పుడు ఇచ్చేటప్పుడు అన్నీ కూడా అన్ని మెలికలు ఏవి ఉండవు. అర్థం చేసుకునే జ్ఞానంతో నువ్వు ఉండాలే కానీ చాలా పండును ఒలిచి చేతిలో పెట్టినట్టు అంత క్లియర్గా కొట్టే తెచ్చే అన్నట్టుగానే పరమాత్మ ఇచ్చే సందేశాలు కానీ ఏవన్నా సరే ఊరించి ఒకటి ఇస్తానని ఇంకోటి ఇవ్వటాలు ఇవన్నీ పరమాత్మ చెయ్యడు. అందుకని చాలా క్లియర్గా చెప్పేస్తున్నాడు. ఏమని? అశోచంతే అంటే అశోచాన్యన్య వచోస్తస్వం. అశోచ్యాన్ అంటే బాధపడాల్సిన విషయాల గురించి మర్చిపోయి బాధపడకూడని విషయాల గురించి తెగా బాధపడిపోతున్నావే. అందుకే అశోచ్యాన్ అంటే ఏది ఆలోచించకూడదు, ఎటువంటి వాటికి మనం బాధపడకూడదు. అలాగే దానికోసమే నువ్వు వశోచ
వాటి కోసం నువ్వు బాధపడుతున్నావు. అంతేకాకుండా పైగా ప్రజ్ఞావాదశ్చ భాససే, ప్రజ్ఞావాదుడిలాగా అంటే చాలా తెలివైన వాళ్ళలాగా మాట్లాడేస్తున్నావే. ఇది జరిగితే అది జరిగిపోతుంది, దీనివల్ల అదైపోతుంది, దీనివల్ల ఈ నష్టం ఆ నష్టం ఈ నష్టం, పైగా అందరికీ నరకగతులే వచ్చేస్తున్నాయి. అందుకు చాలా తెలివైన వాళ్ళలాగా ఇప్పుడు దాకా మాట్లాడేవే. పైగా బాధపడకూడని విషయాల గురించి తెగ బాధపడిపోతూ చాలా జ్ఞానంతో, అంటే ఇది నీకు తెలీదా కృష్ణ అన్నట్టుగానే అడిగాడు. అందుకుని చాలా తెలివైన వాళ్ళలాగే మాట్లాడావు. అలాగే గతాసూంశ్చ నానుశోచంతి పండిత. గతాసున్ అంటే ప్రాణములు పోయిన వారి గురించి, అంటే ఇంకా యుద్ధం జరగలేదు, ఎవ్వడూ చచ్చిపోలేదు, వీళ్ళు చచ్చిపోతే దాని తర్వాత జరిగే దాని గురించి, మళ్ళీ వాళ్ళ కుటుంబాలకి జరిగే నష్టం గురించి, చాలా కులనాశనం గురించి ఇన్ని మాట్లాడాడు. కాబట్టి అందుకని ప్రాణాలు పోయిన వారి గురించి, అలాగే పండితులు మాట్లాడినట్టుగా ప్రాణములు పోని వాని గురించి, అంటే ఎవరి ప్రాణాలు పోతాయో ఎవరి ప్రాణాలు పోవు అన్నది ఎవరికి తెలుసు? పరమాత్మకి తెలుసు. నేను ఇంకా యుద్ధం చేయకుండానే, అది పని అవ్వకముండానే వీళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు బ్రతికేస్తారు అనుకోవటానికి ఎలా కుదురుతుంది? కుదరదు. అందుకని చాలా తెలివైన వాళ్ళలాగా మాట్లాడుతున్నావు. ప్రాణాలు పోయిన వారు ఎవరో, ప్రాణాలు పోని వాళ్ళు ఎవరో, చాలా పండితుల్లాగా నువ్వే బాధపడిపోయి శోకించిపోతున్నావే. దీనికి యాజ్ ఇట్ ఈస్ మీనింగ్ తీసుకుంటే, అశోచ్యాన్ వచోచ్చస్త్వం ప్రజ్ఞావాదాశ్చ భాషసే గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు అంటే, అర్జున, శోకింపదగని వారి కోసమై, అంటే ఎవరి కోసమైతే బాధపడకూడదో వారి కోసం నువ్వు బాధపడుతున్నావు. పైగా పండితుల్లాగా చాలా జ్ఞానం ఉన్న వాళ్ళలాగా మాట్లాడేస్తున్నావు. పండితులైన వారు కూడా ప్రాణాలు పోయిన వారి గురించి కానీ, ప్రాణములు పోని వారి గురించి కానీ వారు బాధపడరు. అంటే ప్రాణాలతో ఉండేవాడు వాడు ఎప్పుడో చచ్చిపోతాడని ఇప్పటి నుంచి ఆడము మనం. అలాగే ప్రాణాలు పోయిన వాళ్ళు ఇంకా వాళ్ళు పరమాత్మలో చేరుకున్నారు, పాపం వాళ్ళకి ఇంతే ప్రాప్తాన్ని మనం సర్దుకుంటాము. కానీ నువ్వు ఆ రెండూ చేసేస్తున్నావే. అంటే శోకింపదగని వాళ్ళ కోసం అని మాట్లాడటం ఎందుకు ఇక్కడ ఇవన్నీ అంటే, ఎవరి కోసం బాధపడాలో వాళ్ళ కోసం బాధపడాలి. పోనీ బాధపడుతూ కూర్చుంటే అవన్నీ బాధ తీరిపోతుందా, లేకపోతే ఆ బాధాన్ని నేను అతిక్రమించగలనా అంటే రెండూ జరగదు. మనం ఏ కార్యాన్ని చేస్తున్నామో, చర్చల్లో కూర్చుకుంటే పని అవ్వదు. ఏ కార్యం చేయాలో దానికి మనం పని చేస్తేనే అవుతూ ఉంటుంది. అలాగే చర్చల్ని సమర్థించరు. కొన్ని చర్యలు చెయ్యాలి, కొన్ని పనులు చేయవలసినవి, కొన్ని పనులు చెయ్యకూడదు. ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుని, పండితులైనా సరే నాకు అన్నీ తెలుసు కదా అని నిజంగా సమయానికి సందర్భానికి చెయ్యవలసిన పనులు చెయ్యకపోతే వాళ్ళని పండితులు అనరు. నిజంగా సమయస్ఫూర్తి ఉండాలి. ఏ సమయానికి ఎలా వ్యవహరించాలి, ఏ ప్రదేశంలో ఉన్నావో దానికి, పైగా ఎవరి దగ్గర ఉన్నావో దానికి తగ్గట్టుగానే ఉండాలి. ఎలా అయితే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, ఒకటే స్కూల్లో నర్సరీ ఉంటుంది, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉంటుంది, కొన్ని ఇంటర్ కూడా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా ఉంటాయి ఆ స్కూల్స్లో. అయితే అందరికీ ఒకే సిలబస్ నేర్పిస్తారు, అందరూ ఇక్కడికే వచ్చారని లేదు. ఈ కేజీ వాడికి కేజీ సిలబస్ ఉంటుంది, అది వీడు ఎగ్జామ్ పాస్ అయితేనే వాడిని తీసుకెళ్ళి మళ్ళీ ఫస్ట్ గ్రేడ్లో వేస్తారు. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇవన్నీ క్రాస్ చేసుకుని వస్తేనే వాడు 10th క్లాస్కి ఎగ్జామ్కి అపియర్ అవుతాడు. అలాగే 10th క్లాస్ వాడి సిలబస్ తీసుకొచ్చి ఫస్ట్ క్లాస్ వాడికి చెప్పరు, ఫస్ట్ క్లాస్ వాడికి తీసుకెళ్ళి 10th క్లాస్ వాడికి చెప్పరు. ఇక్కడ కూడా కొన్ని విషయాలు బాధపడాల్సినవి అయినప్పటికీ కూడా మనం చెయ్యాల్సిన కర్మని చెయ్యకుండా కూర్చుని ఏడుస్తాను అంటే కుదరదు. ఆ బాధని అతిక్రమించి, ఆ బాధని ఉంటుంది దాన్ని సద్దుమణిగేలాగా చేసుకుని మనం ముందుకు వెళుతూ ఉండాలి. అక్కడితో ప్రయాణం ఆగటానికి వీలు లేదు. అందుకని జ్ఞానులైనా సరే, పండితులైనా సరే, అన్నీ తెలిసిన వాళ్ళైనా సరే ప్రాణాలు పోని వారి గురించి బాధపడరు. అలాగే ప్రాణాలు పోయిన వారి గురించి కూడా వాళ్ళు ఎప్పుడూ బాధపడరు. అంటే శోకం అయినా సరే, సంతోషం అయినా సరే, దేని గురించి పడాలో దాని గురించి పడాలి. పైగా ఎంత లిమిట్లో ఉండాలి. అతిగా ఏది చేసినా సరే మళ్ళీ మనకే హాని అవుతుంది. అంటే ఇవన్నీ చెప్తూ మళ్ళీ ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు అంటే, అసలు నీకు మనకి ఫౌండేషన్ వెయ్యటమే ఫస్ట్ అడిగే తప్పుగా వేసినప్పుడు, ఇప్పుడు నేను పాయసం చేయాలంటే ఫస్ట్ ఉప్పేసి కూర్చున్నాను అంటే అందులో స్వీట్ ఎక్కడి నుంచి వస్తుంది? నేను వాడాల్సిన పదార్థమే తప్పుగా వాడాను, ఉప్పు వేసేసాను. అలాగే ఇక్కడ యుద్ధం చెయ్యాల్సిన వాడు క్షత్రియ స్వభావాన్ని, ధర్మాన్ని విస్మరించేసి పడరాని బాధకి లోనైపోతూ ఉన్నాడు. బాధకి లోనవుతూ దిగజారిపోతున్నాడు. జ్ఞానం అన్నది అక్కడ
మైమర్చిపోయి ఉన్న బాధ వల్ల ఏమవుతుంది, అజ్ఞానానికి వశమైపోయాడు. జ్ఞానం అన్నది శూన్యమైపోతుంది. అంటే ఇప్పుడు ఏమీ తెలియని వాడు తప్పు చేశాడంటే పర్వాలేదు. అన్నీ తెలిసి, అన్ని విద్యలు నేర్చుకుని, అన్ని రకాల శిక్షణ పొందిన వాడు కూడా ఇదే దుస్థితికి లోనైతే ఎలా ఉంటుంది? అందుకు చూసి నవ్వుతున్నాడు కృష్ణ పరమాత్మ. నవ్వుతూనే ఈ మాటలు చెప్పాడు. దేనికి బాధపడాలో దానికి పడాలి, దేనికి బాధపడకూడదో దాని గురించి బాధపడకూడదు. ప్రజ్ఞాశాలి అంటే అన్నీ తెలిసినవాడు మాట్లాడినట్టుగా మాట్లాడేసావు. పైగా అన్నీ తెలిసినవాడు మరి బాధకెందుకు లోనవుతున్నావు? నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే నీకు అన్నీ తెలుసు. అన్నీ తెలిసినవాడు ఇలా బాధపడకూడదు. బాధపడుతున్నావు అంటే అంత జ్ఞానిలాగా దీనికి ఇదైపోతుంది, దానికి ఇదైపోతుందని నువ్వు మాట్లాడకూడదు. ఇది చెప్పావంటే అది చెప్పకూడదు. అది అంటే సుఖం ఉందంటే దుఃఖం లేదు, దుఃఖం ఉందంటే సుఖం లేదు. రెండు సమానంగా తీసుకుంటున్నావు అంటే అసలు ఈ డిస్కషనే రాకూడదు. అందుకని బాగా పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా చాలా మూర్ఖంగా కొన్ని వాటిల్లో అంత చదువు చదివేరా ఎందుకురా అని మనం అనేస్తాం. అంటే ఎంత చదివావన్నది కాదు, ఆ సమయానికి ఆ సందర్భానికి తగ్గట్టుగా నువ్వు నిర్ణయాలు తీసుకున్నప్పుడు అవన్నీ కూడా వృధా అయిపోతాయి. నాకు వంట బాగా వచ్చు కానీ ఒక నీళ్ళు కానీ టీ కానీ ఎవరైనా వస్తే పెట్టి ఇవ్వలేని స్థితిలో నేను ఉన్నప్పుడు ఇంకెందుకు నాకు అవన్నీ? నాకు ఎంత డబ్బున్నా సరే ఒకళ్ళ ఆకలితో ఉన్న వాళ్ళకి నేను ఆకలి తీర్చలేనప్పుడు, ఒకళ్ళ సహాయంగా నన్ను వచ్చి అడిగినప్పుడు వాళ్ళకి నేను సాయం చేయనప్పుడు నాకు ఎన్నున్నది వృధానే. ఎందుకు? డబ్బని కాదు, విద్యన కాదు, ఏదైనా సరే ఒకళ్ళతో నువ్వు పంచుకున్నప్పుడు ఒకళ్ళ ఆనందానికి నువ్వు కారణమైనప్పుడే దానికి సఫలం అన్నది ఉంటుంది, దానికి సార్థకత అన్నది వస్తుంది. అంతేగాని ఒకళ్ళు బాధ పెట్టడానికే నాకున్న విద్యలన్నీ వాడుతూ ఒకళ్ళని నేను ఎంతసేపు క్షోభకి గురి చేయటానికి ఇవన్నీ వాడినప్పుడు దానికి ఫలితం ఉండదు. నా పాపాలన్నీ నేను పెంచుకుంటూ పోతూ ఉంటాను. వడ్డీ 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 అన్నట్టుగా ఈ పాపాలన్నీ పెద్ద పెద్దవి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. అందుకని చదివినంత మాత్రాన జ్ఞానం రాదు. ఆచరణలో ఉన్నప్పుడే ఆ జ్ఞానం అన్నది స్థిరంగా ఉంటుంది. ఆత్మజ్ఞానం కూడా అంత తేలికైన విద్య కాదు, అంత తేలిగ్గా రాదు. ఆచరణలో ఉన్నా కూడా ఆత్మజ్ఞానం నుంచి కూడా చాలా తేలికగా మనము దూరం అయిపోతూ ఉంటాం మనకి తెలియకుండానే. నాకు ఇది వచ్చు, ఎందుకంటే ఒక్కసారి అహంకారం వచ్చి నాకు వచ్చు, ఇది నాది, ఇది నాకు అని వచ్చిందంటే మళ్ళీ మనం ఒక అడుగు కిందకి వెళ్ళిపోయినట్టే. ఇంకా ఇంకా ఎందుకంటే పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటానికి పరమాత్మ సాక్షాత్కారం తర్వాత సంగతి. ఆ పరమాత్మ తత్వం ఎంతుందో తెలుసుకోవాలన్నా చుట్టూ ప్రతి జీవి యందు పరమాత్మ ఉన్నాడని అందరికీ తెలుసు. కానీ మనం అలా చూస్తున్నామా? ఒక మనిషిని చూస్తే ఆ మనిషి చేసిన తప్పులే లెక్కిచ్చేసి ఇలా మాట్లాడితే అలా మాట్లాడేశాడని వాళ్ళ మీద మనం కోపం తెచ్చేసుకుంటున్నాం అంటే మళ్ళీ నేను అక్కడ పరమాత్మని చూడట్లేదు. ఈ మాయామోహాలన్నీ చాలా తేలికగా మనం లోనైపోతూ ఉంటాం. అన్నీ తెలిసినా సరే అలా ఆచరణలోకి రానప్పుడు ఎన్ని తెలిసినా ఒక్కటే. అలాగే ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించిన వాడే ఆత్మజ్ఞానంలో మళ్ళీ నువ్వు జ్ఞానవంతుడు అవుతున్నావా, మళ్ళీ అజ్ఞానంలో చిక్కుకుపోతున్నావా అన్నది కూడా మళ్ళీ మన కర్మలు మన నిర్ణయాలు బట్టే ఉంటుంది. అందుకే చచ్చే వాళ్ళ గురించి బాధపడకూడదు. అలాగే చచ్చిపోయిన వారి బ్రతికి ఉన్న వాళ్ళని కూడా మళ్ళీ అందరూ చావాల్సిందే. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్తో వస్తాం కానీ నేను పలానా డేట్లో చచ్చిపోతానని ఎవరికి తెలుస్తుంది? ఎవ్వరికీ తెలియదు. ఇంకా నేను 70-80 బతికేస్తామని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. మరుక్షణం బ్రతుకుతావో లేదో నీకు తెలియదు. నీకు తెలియని వాటి గురించి ఏదో అయిపోతుందని ఊహాగానాలలో పడి నువ్వు శోకానికి లోనవ్వకూడదు. ఉన్నప్పుడు ప్రతి క్షణము నేను నిజంగా ఆచరించాల్సింది ఆచరిస్తున్నానా, నేను ధర్మానికి కట్టుబడి ఉన్నానా లేదా, నా వల్ల ఒక్కళ్ళకైనా నేను ఈ క్షణం వరకు ఏదన్నా సాయం చెయ్యగలిగేనా, కనీసం మరుక్షణంలో నేను బ్రతుకుతానో లేదో ఈ క్షణాన్ని వృధా చేసుకోకుండా దాన్ని నేను వృద్ధిలోకి వచ్చేలాగా నా వల్ల ఇంకొకళ్ళకి కూడా అది ఉపయోగపడేలాగా ఏదన్నా చేసి అప్పుడు వరకు ఈ శరీరాన్ని నిలుపు నాయనా అని అడగటం మనకి నేర్చుకోవాలి. అంతేగాని గంపెడ కోరికలతో ఉన్నట్టుగా ఇదైపోతే అది ఒక ఇల్లు, 2 కార్లు, 3 కార్లు ఇంకా కావాలి, నా కొడుకు, మళ్ళీ ముని మనవడి, ఇవి కాదు మనం కోరాల్సిన కోరికలు కూడా. అలాగే కృష్ణుడు ఆత్మజ్ఞానం గురించే బోధిస్తున్నాడు. ఆత్మతత్వం తెలుసుకోవాలి. ఆత్మ అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, ఇదంతా ఇక్కడి నుంచే బోధిస్తున్నాడు. అందుకే దేనికి బాధపడాలో దానికి బాధపడాలి, అలాగే దేనికి బాధపడకూడదో దానికి నువ్వు బాధపడకూడదు. స్పష్టంగా చెప్తున్నాడు పరమాత్మ. ఆత్మజ్ఞానం గురించి తెలిసిన వారు ఎవరైనా సరే దుఃఖించరు. ఎందుకు? ఏది శాశ్వతం కాదు, పరమాత్మ ఒక్కడే శాశ్వతం. ప్రతిదీ కూడా వస్తు రూపంలో కానీ ఏదైనా సరే ప్రతి జీవి కూడా నశించిపోవలసిన, ఎవరు శాశ్వతంగా మనం ఇక్కడ ఉండము, ఉండలేము కూడా.
ఆయన నుంచే వచ్చాం, మళ్ళీ ఆయనలోకే లీనమైపోయి లీనమైపోయి మళ్ళీ అక్కడే ఉంటామా అంటే అక్కడ కూడా ఉండవు, మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాల్సిందే. ఇంకో జన్మ తీసుకోవాలి, మళ్ళీ మన పాపకర్మలు బట్టి మనం మళ్ళీ అవన్నీ మనమే అనుభవించాలి. లక్కీ బంపర్ డ్రా తగిలినట్టుగా మనం ఎవరో అనుభవిస్తారనుకుంటాం, అది జరగని పని. కాకపోతే ఇట్లా ఎప్పుడైతే దుఃఖాన్ని సుఖాన్ని సమభావంతో నేను తీసుకుంటూ ఉంటానో దాని తీవ్రత తగ్గినట్టుగా మనకి అనిపిస్తుంది, కానీ పనిష్మెంట్ అలానే ఉంటుంది. కాకపోతే నువ్వు ఈక్వల్గా తీసుకోవటం నేర్చుకున్నావు కాబట్టి ఇటు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా దానికి నువ్వేమి పొంగిపోటాలు లేకపోతే ఎక్కువగా బాధపడటాలు జరగవు. అందుకే శ్రీకృష్ణుడు ఈ లక్షణాలతో ఉంటే అది ఆత్మజ్ఞానము. ప్రతి మనిషిలో కూడా ఇది చేతనత్వము అంటారు. అలాగే చేతనత్వము అన్నది, చైతన్యము అన్నది ఎక్కడుంది అంటే ఆ చైతన్యం ఉంది కాబట్టి నా కాళ్ళు చేతులు కదులుతున్నాయి, నేను నడవగలుగుతున్నాను. అనిత్యం అంటే శాశ్వతం ఏది, అశాశ్వతం ఏది, టెంపరీ ఏది పర్మనెంట్ అన్నది నీకు తెలియాలి. నశించిపోయే వాటి గురించి నువ్వు బాధపడ్డావని నశించిపోకపోవటం ఉండదు, అలా అని చెప్పి అవి నశించకుండా కూడా ఉండవు. అందుకని ఆత్మ శరీరాలు అన్నవి ఈ శరీరం వదిలి వెళ్ళిపోతారు, కానీ ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది, పరమాత్మ నుంచి వచ్చింది పరమాత్మలోనే కలిసిపోతుంది. అవి రెండు విడిగా ఉన్నప్పుడుగా కనపడతాయి తప్పితే అవి ఎప్పుడూ ఒక్కటే. ఆ దృష్టితో ఎవరైతే వాస్తవాన్ని నిజంగా స్వప్నంలాగా అనుకుంటారో, స్వప్నం అన్నదేంటి డ్రీమ్, పడుకున్నప్పుడు వస్తుంది, అదే నేను, అది నాకేదో అయిపోయింది, నేను గాల్లో తేలిపోయాను, అదేదో అనుభవించాను అనుకుంటావు, లేచాక మళ్ళీ అది స్వప్నం అని ఎలా తెలుస్తుందో జీవితం అన్నది దీర్ఘకాలమైన స్వప్నము. పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా కూడా ఇదన్నీ కూడా ఏదో నేనే అనుభవించాను, నాకే 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 అనుకుంటావు, కానీ ఏది నీది కాదు. నా అనుభవంలోకి వచ్చాయి అన్న ఎక్స్పీరియన్స్ అవుతున్నావు తప్పితే అది నీకు వచ్చింది కాదు, నువ్వు నిజంగా అనుభవించింది కూడా కాదు. కేవలము ఇది పండితులే చెప్తారు, పండితులకే అర్థమవుతుంది, కానీ శోకంలో లోనవ్వరు ఏ కారణంగా అయినా సరే. భీష్మాది వీళ్ళందరూ కూడా నీ వాళ్ళే అయ్యి నీ వాళ్ళే చచ్చిపోతున్నారు, నువ్వే చంపేస్తున్నావని నువ్వు బాధకి లోనవుతున్నావు, వారి కోసం శోకిస్తున్నావు. అందుకని అవన్నీ తగనివి. ఎవరి కోసం బాధపడినా సరే అది దేని కారణంగా నీకు బాధ వస్తుంది, ఎక్కడుంది బాధ అన్నది సహజంగా చూస్తే భగవంతుడు, ఆత్మ అన్నది నిత్యత్వము, ఆత్మ నశించిపోయేది కాదు. అందుకని దేనికోసం బాధపడుతున్నావు, శరీరం పోతుందని బాధపడుతున్నావా, అందులో ఆత్మ మళ్ళీ పరమాత్మలో ఐక్యమైపోతుందనా, ఇవన్నీ తెలిసి కూడా ఇంత శోకానికి లోనవుతున్నావు అని ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. దీంతో భగవద్గీత సెకండ్ చాప్టర్లో 10th 11th శ్లోక సంపూర్ణం.